ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో నారాయణపురం గ్రామంలో అలాగే అశ్వరావుపేట గర్ల్స్ హై స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిల్క్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుకునే పిల్లలు ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఆటలు పాటలు నైపుణ్యంతో పాటు ఎన్నో రకాల అభివృద్ధి బాటలో పయనిస్తూ ఒక్కో విద్యార్థి ఒక్కో అంబేద్కర్ అబ్దుల్ కలాం ఇలా ఎందరో మహానుభావుల్లాగా ఎదిగి పుట్టిన గడ్డకి ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని నేను ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నంతకాలం చదువుకునే విద్యార్థులకు అన్ని విధాలుగా సహకరిస్తానని అలాగే ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేలా చూస్తానని అన్నారు. అలాగే నారాయణపురం హై స్కూల్లో చదివే 10th క్లాస్ విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్ పెట్టడానికి ఉపాధ్యాయులు ఎమ్మెల్యే గారిని సహాయం కోరగా వెంటనే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. హై స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ చదువుకునే పిల్లల విషయంలో వెంటనే స్పందించి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి మా హై స్కూల్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొగాళ్లకు చెన్నకేశ్వరరావు, జూపల్లి ప్రమోద్, సుంకవల్లి, వీరభద్రరావు, కానూరి మోహన్ రావు, నండ్రు రమేష్, ఎస్కే పాషా, ఎంపీటీసీ హరిబాబు, పాండు, మహేష్, దేవరాజు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. AR5 న్యూస్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు. పునాదులైనటువంటి విద్యార్థి లోకాన్ని నవ సమాజ నిర్మాణానికి ఒక నాందిగా పలికేటటువంటి విద్యార్థి లోకానికి కాస్త వారికి ఆలోచనని వారికి విధి విధానాలని వాళ్ళకి అందిస్తున్న దృక్పథంతో ఈరోజు మరి నేను ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మొట్టమొదటిగా ఈ గ్రామంలో అదేవిధంగా ఈ స్కూల్లో ప్రారంభిస్తా ఉన్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఈ గ్రామం అనేది అమితమైన అభిమానం. నన్ను రాజకీయంగా అద్భుతమైనటువంటి నాయకుడిగా నన్ను ప్రోత్సహించినటువంటి ఈ గ్రామం కూడా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అందులో వీరి ద్వారా భవిష్యత్తులో చాలా అద్భుతమైన కార్యక్రమం చేయబోతున్నామని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇది ఒక ఎడ్యుకేషన్ ఒక భాగమే. అన్ని రంగాల్లో కూడా వారు త్వరలో ముందుకు రాబోతా ఉన్నారు. మీరు ఇక్కడ నుండి సివిల్ స్టాఫర్స్ వెళ్ళేంత వరకు బాధ్యత కూడా వారే తీసుకుంటున్నారని నేను చెప్తా ఉన్నాను. ఆ స్థాయి సెంటర్ని మీకు ఉచిత కోచింగ్ సెంటర్ని కూడా వారు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఏషియన్ కంట్రీస్ లో వరల్డ్ వైడ్ ఉన్నటువంటి మెంబర్స్ నాకు అటాచ్మెంట్ అయితే ఉన్నారు. వారి ద్వారా మన నియోజకవర్గాన్ని అద్భుతంగా తయారు చేసే బాధ్యత కూడా చాలా మంది అట్రాక్ట్ అవుతున్నా వారిలో మీరు ఒక భాగం కూడా మీకు చెప్తా ఉన్నాం. ఏదేమైనా మంచి అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఇందాక మేడం గారు అడిగారు, సార్ మాకు చిన్న ఏదన్నా సాయంత్రానికి ఇట్లా టిఫిన్ పెడుతున్న స్నాక్స్ అంటే, లేదు మేడం నేను నా తరఫున పార్టీ తరఫున నేను 10,000 రూపాయలు నేను మీకు 4 రోజులకి సరిపడా మీకు ఎంత అయితే అంత నేను ఇస్తాను. మీకు రోజు ఈవినింగ్ టైంలో వారికి 10,000 రూపాయలు నేను